నమస్తే. వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సరే. మొన్న మోదీ గారి సభ జరిగిన తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీలోకి వెళ్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపించినాయి. అట్లనే చూసుకున్నట్టయితే చాలా వరకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. మరి నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయా, జరగబోతున్నాయా? మరి ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు మనకి రేజ్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కార్తిక్ సామ్యూల్ గారు. నమస్తే సార్. సార్ ఎట్లున్నారు సార్? ఆల్ గుడ్. నిజంగా ఆల్ గుడ్ అంటున్నారా, లేకపోతే ఇది ఇంటర్వ్యూలో కాబట్టి అంత బాగానే ఉంది అంటున్నారా? అంటే ఏ పరంగా ఆల్ గుడ్ చెప్పండి, దాని ప్రకారం ఆల్ గుడ్ కాదో చెప్తాను. అంటే రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్కి కొంచెం అగనెస్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది. ప్రజలు ఎవరైతే మిమ్మల్ని ఓటేసి ఎన్నుకున్నారో వాళ్ళందరిలో కాంగ్రెస్ పట్ల, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వస్తుంది అనేది మీకు కూడా తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఉందా లేదా? లేదు. ఎందుకు అంటే వ్యతిరేకత వస్తున్నప్పుడు మళ్ళీ రాజ్యాన్ని సాధించాలని, రాజ్యానికి రాజు కావాలని, ముఖ్యమంత్రి కావద్దు అని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు కదా. వ్యతిరేకత వస్తుంది అంటే ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుందో డెఫినెట్గా దానిపైన అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్ళడమే రాజకీయాల్లో ఎవరికైనా లక్ష్యం. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వస్తుంది అనడం కేవలం సోషల్ మీడియా వరకే. ప్రజల్లోకి, గ్రామాల్లోకి, క్షేత్రస్థాయిలోకి, ఇంక్లూడింగ్ మాకు ఎమ్మెల్యేలు గెలవని జిహెచ్ఎంసీ పరిధి, హైదరాబాద్ పరిధిలోకి పోతే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకో టరం కాదు 2 టర్మ్లు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు నిన్నాక మనం చూసినాము, చిన్నపిల్లలు అరే మా చెరువుని ఎందుకు మీరు కూలగొట్టేస్తున్నారు, మంచిగా చేసిన ఆయనను ఎందుకు మీరు చెడగొడుతున్నారు, ఆయనకు ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఈరోజు పిల్లలు క్వశ్చన్ అడుగుతున్నారు. ఈరోజు పిల్లలు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్తారో చెప్పండి. అసలు ఎక్కడ వాటర్ స్టోరేజ్ అనే లేదు, ఉండదు అన్న దగ్గర వాటర్ స్టోరేజ్ చేసినాం, పార్క్ చేసినాం, పిల్లలు ఆడుకోవడానికి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించినాం. పిల్లలు వెరీ షార్ట్ టైంలో వాళ్ళు మంచి స్పోర్ట్స్ బట్టలు కొనుక్కొని స్పోర్ట్స్ వైపు వాళ్ళ దృష్టి మొత్తం మళ్ళించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏవో చట్టాలని, కోట్లని అడ్డం పెట్టుకొని మీరు వచ్చి మేము మళ్ళీ నాశనం చేస్తాం, సర్వనాశనం చేస్తామంటే ఎవరు తప్పిది? సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత అంటే ఏం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్న అడగడం తప్పేం లేదు. ఇప్పుడు ప్రతి ప్రశ్న అడిగిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకమే అంటే స్కూల్లో క్లాస్ టీచర్కి మనందరం శత్రువులమే. క్లాస్ టీచర్ డౌట్స్ స్టూడెంట్స్ అడుగుతారు అంటే డౌట్ అడిగినంత మాత్రాన, ప్రశ్న అడిగినంత మాత్రాన టీచర్ సరిగ్గా చెప్తలేదు, టీచర్కి చెప్పడానికి వస్తలేదు అని అంటే అది అవివేకం. అది సో ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్న అడగడమే ప్రథమమైనటువంటి అంశం. సో ప్రశ్న అడగడానికి మేము స్వేచ్ఛ ఇచ్చినాం, దాన్నే ప్రజాపాలన అంటున్నాం. సో ప్రశ్న అడుగుతున్నారు ప్రజలు, డెఫినెట్గా ఆ ప్రశ్నను తీసుకుంటున్నాము. తీసుకున్న ప్రశ్నకు సరే కొన్ని చోట్ల ఇన్స్టెంట్గా మేము సమాధానం చెప్తలేము, బట్ డెఫినెట్లీ ఆ సమాధానం ఎండ్ రిజల్ట్ సమాధానం అయితే 100% చెప్తున్నాం. సో వ్యతిరేకతను తీసుకుంటాం, అందులో పాజిటివ్ని చూస్తాం. మేము హైడ్రా ఏదైతే బుల్డోజర్లతోని వాళ్ళకి కనీసం టైం బయట అంటే మా సామాన్లు మేము తెచ్చుకుంటాం బయటికి అనేది కూడా ఇవ్వకుండా రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇంత టైం ఇవ్వలేదు. వాళ్ళకి ఎంతో కష్టపడి వాళ్ళు కిరాయి ఉంటున్నారు, ఎంతో కష్టపడి వాళ్ళు రెంట్లు కట్టుకుంటే సామాన్లు కొనుక్కుంటే ఆ సామాన్లు కూడా తీసుకునే టైం ఇవ్వలేదు. మనుషులు ఉన్నా కూడా వాళ్ళు కూల్ చేస్తున్నారు. అండ్ దట్టు సాటర్డే సండేలు మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తుంది. ఎందుకు ఇట్లా పనిచేస్తుంది మేడం? నా దగ్గరికి అంటే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన బిల్డింగ్ కూలగొట్టేశారు, ఫైనల్లీ కూలగొట్టేశారు. ఆయన మీడియా ముందుకు వచ్చి లబోదిబ్బమని ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ నా సామాన్లు మా మనవరాలు టెడ్డీ బేర్ తీసుకొస్తా అంటే కూడా సమయం లేదు హైడ్రా వాళ్ళని గుండెలు బాదుకుంటూ మీడియా ముందు మాట్లాడాడు. కానీ అదే మనిషి 3 నెలల క్రితము నా దగ్గరికి వచ్చిండు, హైడ్రా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు, దీన్ని ఏమైనా చేయగలమా అని. క్లియర్గా చెప్పిన, హైడ్రా అనేది ఎవ్వరు ఏం చేయలేరు, తప్పు నీ దగ్గర ఉంటే మాత్రం ఎంత టోన్ అయినా సరే కూలగొట్టేస్తారు. సో నువ్వు ఏం ప్రయత్నాలు చేయొద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవ్వరు కూడా దీన్ని పైరవీ చేయలేరు. నువ్వేమైనా మాట్లాడుకోవాలంటే ఇక నువ్వు సీదా పోయి ముఖ్యమంత్రి గారి ముందర ఫేస్ టు ఫేస్ కూర్చొని దీని ముందు నుంచి మాట్లాడాలి, అంతకుమించి దీని పైరవీ ఎక్కడ ఎవ్వరు చెయ్యరు, జరగదని చెప్పిన. 3 నెలల ముందర చెప్పిన. 3 నెలల తర్వాత అదే వ్యక్తి మీడియా ముందరకు వచ్చి మా మనవరాలు టెడ్డీ బేర్ తీసుకునే టైం ఇవ్వలేదు అన్నాడు. ఇప్పుడు ఏది నిజము?
ఏది నిజం? ఇప్పుడు ఆయన మీడియా ముందు మాట్లాడింది మాత్రం ప్రపంచమంతా చూసారు, కానీ నన్ను కలిసింది మాత్రం నాకు ఆయనకు మాత్రమే తెలుసు. సో నిజాలు అనేటివి ఏంటంటే దాచిపెట్టబడుతున్నాయి, అబద్ధాలు ఏందనేటువంటి బాగా బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళబడుతున్నాయి. విషయం ఏంటంటే కిరాయి ఉన్న వాళ్లకు నోటీసులు ఇవ్వలేదు అనడం అబద్ధం. వాళ్ళ ఇంటి ఓనర్, ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లాట్ ఓనర్కి 3 నెలల ముందే నోటీస్ ఇస్తే ఏమవుతుందిలే చూసుకుందాంలే, ఈ ల్యాండ్ ఓనర్ పెద్ద వకీలు, దేశంలోనే అతిపెద్ద న్యాయవాది, ఈయనకు తెలిసిన చట్టం ఎవరికి తెలియదు, జడ్జీలకు కూడా తెలియని చట్టం మా సారుకు తెలుసు అని అతి విశ్వాసంతో, ఓవర్ యాక్షన్తో వాళ్ళు కిరాయిలో ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేయకపోవడము హైడ్రా తప్పు కాదు, ఇంటి ఓనర్ల తప్పు. అంటే అదే న్యాయవాది ఫామ్ హౌస్ను కూడా మీరు కూల్చేస్తాము. ప్రజలు కావాల్సినటువంటి ఆస్తులను కబ్జా పెట్టి మేము 30 ఏళ్ళుగా దీనిపైన పొజిషన్లు ఉన్నాము అంటే 30 ఏళ్ళు నువ్వు అనుభవించింటావు, కాదనేది ఏం లేదు. కానీ ఒక రోజు వస్తుంది, ధర్మము ప్రకృతి అనేటివి రియాక్ట్ అయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలుస్తారు, నువ్వు వకీలైనా ఇంకెవరైనా సరే. అంటే దీనికి ఇక్కడ చూసుకున్నట్టయితే హైకోర్టు నుంచి, తెలంగాణ హైకోర్టే మాట్లాడింది, పేదవాళ్ళ ఇంటికి బుల్డోజర్ అంత ఫాస్ట్గా వెళ్తుంది, కూలగొడుతున్నారు, మరి సల్కం చెరువులో ఉన్న కాలేజ్ మీదకి ఎందుకు పోతలేదని చెప్పేసి మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అడిగింది. దానికి తగ్గ ఆ అధికారుల మీద కూడా విచారణ జరిపించాలని మాట్లాడింది, ఎందుకు ఇట్లా చేస్తుందని వివరణ కూడా అడిగింది. మరి దీనికి ఏమంటారు? ఇప్పుడు హైకోర్టు అడగట్లేదు, ఇప్పుడు హైకోర్టును కూడా నేను స్ట్రైట్గా హైకోర్టుని అడుగుతా. నేను న్యాయ వ్యవస్థని సూటిగా నేను ప్రశ్నకే నిలబడుతున్నా, మీరు ఏం చేస్తారో చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రశ్న అడిగినందుకు కార్తీక్ అనేటువంటి భూమి మీద ఉండకూడదు అనుకు నిర్ణయించుకుంటే కూడా మీకు ఓపెన్ ఆఫర్ ఇది. నేను న్యాయస్థానాల్ని నేరుగా ప్రశ్న అడుగుతున్నా. నువ్వు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం అనుకో. మీరు ప్రజలకు మంచి జరిగిన చోటనేమో వచ్చి అడ్డం నిలబడతారు, అక్రమార్కులకు అండగా నిలబడతారు. మీరే ఇదే హైడ్రా కమిషనర్ని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే మీరు ఆ న్యాయవృత్తిలా మీరు న్యాయాధిపతి స్థానంలో ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, కార్యనిర్వహణ చేస్తున్న అధికారిని మళ్ళీ మీరే ఎందుకు గులగొడతలేరు అని అంటారు. ఏది కరెక్టు? ఇప్పుడు కూలగొట్టినతోనేమో ఎందుకు గులగొట్టినామని అడిగినారు, కూలగొట్టిన చోటనేమో ఎందుకు గులగొడతలేవని అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంది? ఇప్పుడు మంచి చేసిన బతుకమ్మ కుంటనేమో మొత్తం చెరువును మొత్తం నాశనం చేసేసేయండి అని ఆర్డర్స్ ఇచ్చింది ఇదే హైకోర్టు కదా, ఇదే హైకోర్టు కదా. దాన్ని మంచిగా అక్కడైతే ఎవరి ఇంట్లో కూలగొట్టలేదు కదా, ఉన్న దానిని ఆ అక్రమార్కుల చేతుల్లో ఉన్నటువంటి భూమిని తీసుకొని ప్రజలందరి అభిష్టం మేరకు అక్కడ బతుకమ్మ కుంటం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే దానికి నువ్వు ఏమి ముందు వెనక ఆలోచన చేయకుండా కింద కోర్టు ఏం చెప్తుంది, పై కోర్టు ఏం చెప్తుంది, ఇన్ని కోర్టులు ఏంది మేడం నాకు తెలియక అడుగుతా. కింద కోర్టులో ఒకలా న్యాయం ఉంటుంది, పైన కోర్టుల ఇంకొకలా న్యాయం ఉంటుంది, ఇంకా ఆ పైన కోర్టులు ఇంకొక న్యాయం ఉంటుందా? నేను అడుగుతున్నా, రాజ్యాంగంలో చట్టంలో సుప్రీంకోర్టులో ఇవే సెక్షన్లు చెప్పాలి, జిల్లా కోర్టులకు ఇవే సెక్షన్లు చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? మరి అట్లాంటప్పుడు ఎట్లా నువ్వు కింద కోర్టు కాదన్నది హైకోర్టులకు చావునవుతుంది? ప్రజల అభిష్టం మేరకు ఇంత మంచి బతుకమ్మ కుంటని చేస్తే కూలగొట్టమని ఆర్డర్స్ ఇచ్చింది నువ్వే. ఈడ కూలగొట్టకుండా ఉంటే ఎందుకు కూలగొడతలేవని ప్రశ్న అడిగింది నువ్వే. దానికి పూర్తిగా సమాచారాన్ని అందించి ఎందుకు దానిపైన డిలే జరుగుతుంది, మీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కేసుల గురించి ఏంటి అనే ప్రశ్న అడిగితే హౌ కెన్ యూ క్వశ్చన్ ద కోర్ట్ అని అంటారు. అంటే కోర్టును ప్రశ్న అడగొద్దు, కానీ కోర్టు మాత్రం ప్రశ్నలు ఏవైనా అడగొచ్చు. అంటే ఇక్కడ చెప్పింది కదా, ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో అకాడమిక్ ఇయర్ని మీరు గవర్నమెంట్ కాలేజెస్లో సీట్లు ఇవ్వచ్చు వాళ్ళకి, లేదు అంటే వాళ్ళ ఇష్టానుసారం ఏదైనా కాలేజ్లో జాయిన్ అయితే కూడా జాయిన్ అవ్వండి, అది మాత్రం తీసేయండి అని చెప్పేసి కోర్టు చెప్తున్నా కూడా ఇంతవరకు ఎందుకు అక్కడ వరకు హైడ్రా వెళ్ళలేదు? మీరు అన్నట్టే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇదైతే మరి చెరువు మధ్యలోనే ఉంది కదా, మరి వీటికి రాలేదా అడ్డు? అవును మేడం, ఇప్పుడు ఇదే హైడ్రా వెళ్ళి అదే పిల్లలకి మీరు ప్రభుత్వ కాలేజీలకు ఇంకో కాలేజీలకు వెళ్ళండి అని కనుక హైడ్రా చెప్పుంటే ఇదే కోర్టు వ్యాఖ్యలు ఏముంటుండే తెలుసా? అంతా మీ ఇష్టమేనా? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? అంటే విద్యా సంవత్సరం సగంలో ఉన్నప్పుడు ఓ గవర్నమెంట్ల కాలేజీలో జాయిన్ అవ్వు, వేరే కాలేజీలకు పోని చెప్పడానికి నీకు అధికారం ఎవరిచ్చారు, హక్కు ఎవరిచ్చారు అని ఇదే కోర్టు మళ్ళీ ప్రశ్న అడుగుతుండే. సో ప్రశ్న అంటే మనకేముంటుందంటే చెప్పేవాడు అడిగేవానికి ఎప్పుడు లోకు అని. సో కోర్టు పెద్ద సీట్లో కూర్చొని అడిగే పొజిషన్లు ఉందిగా అని చెప్పేసి ఏదన్నా అడుగుతా, నేను ఏదన్నా కామెంట్లు చేస్తా అంటే ప్రజాస్వామ్య దేశంలో న్యాయస్థానాల కన్నా అగ్రతాంబులము ప్రజలకు ఉంది. సో కోర్టు అనేది లీనియన్స్ తీసుకోవద్దు, కోర్టులు కూడా తమ పరిధి ఏంటో తెలుసుకొని పనిచేయాలి.
కోర్టు నీకు ఏం హక్కు ఉందని చెప్పి వచ్చి ఒక శాసన సభాపతిని డైరెక్షన్స్ ఇవ్వడానికి కోర్టుకున్న అధికారం ఏముంది నాకు తెలియక అడుగుతా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది న్యాయస్థానం అంటారు. మరి తెలంగాణ న్యాయస్థానం కాంగ్రెస్ని టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు, కంప్లీట్ ప్రజాస్వామ్యాన్ని టార్గెట్ చేసింది, ఈ రాజ్యాంగాన్ని టార్గెట్ చేసింది. ఎట్లా నువ్వు ఒక శాసన సభాపతిని ఈడ ఉంటావా జైల్లో ఉంటావా అని నువ్వు ఎవరు అసలు అడగనికే? యువర్ ఆఫ్టర్ ఆల్ జడ్జ్ అంతే, 30 రోజులు పనిచేస్తే జీతం తీసుకునే జడ్జివి. అవును సార్. ఇప్పుడు శాసన సభాపతికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నథింగ్. లేవా? శాసన సభాపతికి శాసన సభ వరకు ఈజ్ అ సుప్రీం కదా అంతే. ఇప్పుడు ఆయన కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ప్రశ్నించే హక్కు నీకు లేదు అంటున్నా నేను. ఎందుకు లేదు సార్? లేదు, ఆయన స్థాయి కన్నా నీ స్థాయి చిన్నది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు. మరి మీరు వాళ్ళు పార్టీలు ఉన్నారా లేదా? మరి రాజీనామా చేస్తారా? నీకు సంబంధం నీ స్థాయి కాదని చెప్పనీకే. శాసన సభాపతిని ప్రశ్నించే స్థాయి నీది కాదు, ఆ స్థాయి కన్నా నీ స్థాయి చాలా చిన్నది. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులే పెద్ద, ఇవి రాజకీయ నాయకులు కాదు, స్పీకర్లే పెద్ద. స్పీకర్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్, గవర్నర్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ చట్టం కింద లేరంటారా సార్? ఎవరు ఇప్పుడు ఎవరైతే స్పీకర్, వీళ్ళందరూ చట్టం కిందనే ఉన్నారు. హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిను ప్రశ్న ఎట్లయితే అడగలేడో అట్లానే జడ్జి అన్నట్టు ఆయన శాసన సభాపతిని యూ కెనాట్ ఆస్క్ క్వశ్చన్, నువ్వు క్వశ్చన్ చేయలేవు, నీకు హక్కు లేదు రాజ్యాంగంలో. అట్లాంటప్పుడు వీళ్ళు ఎంత డ్రాగ్ చేసుకుంటూ పోతే అంతవరకు చూసుకుంటూ ఉండాలా సార్? మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసు వేసిండ్రు, మా పార్టీ నుంచి వీళ్ళు వెళ్ళిండ్రు, వీళ్ళు మరి రాజీనామా ఒక కేసు వేసిరు కదా, ఆధారాలు ఏం చూపించారు? ఏం ఆధారం చూపెట్టకుండా కప్పుకోలేదు సార్ మీరు? తప్పలేదు, బీఆర్ఎస్ తప్పలేదు. ఐ స్టాండ్ బై దిస్ వర్డ్, ఆన్ ఎయిర్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన వాళ్ళు ఎవరో నా ముందరికి తీసుకొని రండి, మాట్లాడతాను నేను. ఇప్పుడు మరి జీవన్ రెడ్డి ఎందుకు సార్ మరి పార్టీ మారిండ్రు? ఏ జీవన్ రెడ్డి? జగిత్యాల జీవన్ రెడ్డి ఎందుకు పార్టీ? ఆయనకు ప్రధాన కార్యదర్శి కావాలన్న ఆ పదవి కావాలని మాకు తెలియదు మేడం. మేమేమనుకున్నామంటే రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుడుగానో లేకపోతే రాజ్యసభలో సభ్యుడిగానో లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగానో చేయాలని మేము అనుకున్నాం. ఆయనకు జస్ట్ ప్రధాన కార్యదర్శి కావాలని ఆయన కోరుకుంటున్నాను మేము ఊహించలేదు. ఆయనే అదే సభలో చెప్పిండు, వేం నరేందర్ రెడ్డి ఎవరు, ఆయన ఈ సలహాదారు. నువ్వెవరు? ఇది సార్ ఈయన 40 ఏళ్ల చరిత్ర ఉంది సార్. ఏముంది 40 ఏళ్ల చరిత్ర? కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడి, ఎవరు కష్టపడ్డారు? జీవన్ రెడ్డి గారా? ఆయన తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ గారు చేసినటువంటి అరాచకమైన క్రీడలో ఈయన ప్రధానమైనటువంటి పాలిభాగస్తుడు. ఆయన చరిత్రలు చెప్తే బాగుండదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం కష్టపడ్డాడు మేడం? 40 సంవత్సరాలు, దాదాపు 15 నుంచి 17 బీఫామ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా ఆయనను ఎప్పుడు కూడా శాసనసభలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. 40 సంవత్సరాలు నీకు గౌరవం ఇస్తే యూ కెనాట్ హోల్డ్ ఫర్ 20 months. 20 నెలలు ఓపిక పట్టలేకపోయినావు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మరి 40 సంవత్సరాలు ఎవరికి ఇచ్చారు? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇవ్వలేదా సార్? ఎవరు వాళ్ళ పేరు చెప్పండి, నేను చెప్తా. ఎవరికి ఇవ్వలేదా? బయట నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఎవరు వాళ్ళ పేరు చెప్పండి, నేను చెప్తా. సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన వర్గం వాళ్ళకి, ఆ వర్గానికి చెందిన, అంటే వర్గం అంటే ఆయన కింద ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఈ 40 సంవత్సరాలు ఉన్న అంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? గెలిచి చూపెట్టిండ్రు కదా ఎవరు? జీవన్ రెడ్డి. అప్పుడు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అన్ని చోట్ల గెలిస్తే మరి జీవన్ రెడ్డి గెలిచిండు కదా సార్. 2018లో జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు? జీవన్ రెడ్డి గారా? కాదు కదా. మరి కాంగ్రెస్ పార్టీ 23లో కాంగ్రెస్ వేవ్ ఉంది మొత్తము. చుట్టుపక్కల మొత్తం ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆఖరికి అడ్డూరు లక్ష్మణ్ అన్న లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది 1500 మంది కార్యకర్తలు నీకు సొంతం. ఎందుకు గెలవాలి జగిత్యాల? నువ్వు జగిత్యాల నీకు టికెట్ ఇవ్వడం వల్ల ఆడ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని కోల్పోయింది. తర్వాత మళ్ళీ నీకు నిజామాబాద్లో ఎంపీ టికెట్ ఇస్తే మా సీనన్న కొడుకని వదిలేసిన అని సిగ్గు లేకుండా చెప్పినావు నువ్వు. ఆయన చాలా గౌరవించి మాట్లాడతాను నేను ఎప్పుడైనా సరే. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నాకు చేసిన ద్రోహాన్ని బట్టి నేను గౌరవం ఇయ్యను. ఎందుకు చెప్పాలన్నా, ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు జీవన్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు శాసన మండలిలో ఉండాలి, వీళ్ళు బతికినా చచ్చిపోయినా కాంగ్రెస్ పార్టీలు ఉంటారని 70,000 రూపాయలు నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆయనకు ప్రచారం చేసిన. మరి నా 70,000 రూపాయలు ఎవడిస్తాడు? ఆయన ఇస్తాడా, వాళ్ళ తాతిస్తాడా? ఆయన మా నాయకుడని నేను ఖర్చు పెట్టుకున్నా. ఆయన ఇష్టానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద ఇష్టానికి మాట్లాడి ఆయనకు పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెడ్డదైందా? అంటే ఇప్పుడు ఆయనకు ఒకవేళ ఏదైనా పదవి ఇచ్చింటే కాంగ్రెస్ పార్టీ మంచిదైతుండేనా? మీ దాంట్లో కాంగ్రెస్లో అంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారని చెప్పేసి వలస వచ్చిన కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి లీడర్స్ అని చెప్పేసి రెండుగా విడిపోయిందనే ఒక వార్త బాగా ఇప్పుడు ఎవడన్నా ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అని అంటే ఫస్ట్ వాడు కాంగ్రెస్ కాదు మేడం.
ఫస్ట్ వాడు కాంగ్రెస్ కాదు. వానికి పదవి రాకపోతే వానికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆక్రోశాన్ని రేవంత్ రెడ్డి గారి మీదనో కాంగ్రెస్ పార్టీ మీదనో చూపించుకుంటే దానికి మనం ఏం చేయలేం. రాజకీయాల్లో మనకి ఎవరు పిలిచి కుర్చీలు వేయరు, మన కుర్చీని మనమే సంపాదించుకోవాలి. ఏ పార్టీలైనా సరే. ఆ కుర్చీలు సంపాదించుకున్న విషయంలో జీవన్ రెడ్డి గారు ఓడిపోయారా? ఆయన కుర్చీ సంపాదించుకోవడమే కాదు, జీవితంలో నైతిక విలువల్లో కూడా ఆయన ఓడిపోయాడు. ఎవరు వేం నరేందర్ రెడ్డి అంటే, వేం నరేందర్ రెడ్డి చేసిన కష్టం ముందు నీ కష్టం ఏంది నాకు చెప్పు, నాకు తెలియక అడుగుతా. వేం నరేందర్ రెడ్డి గారు 2 పార్లమెంట్లకు ఆయన ఇన్ఛార్జ్గా పనిచేసిండు మేడం. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని నాడు ఏ పదవి లేకుండా బీయింగ్ అనే ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ 2014 నువ్వేం చేసినావు? ఎన్ని ప్రశ్నలు అడిగినావు అసెంబ్లీలో చెప్పు, నాకు చూపెట్టు. అసెంబ్లీ ఈజ్ ఆల్వేస్ రికార్డ్ కదా. జీవన్ రెడ్డి గారు నేను స్ట్రైట్గా ప్రశ్న అడుగుతున్నా, ఎన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా గొంతుకగా కేసీఆర్ మీద పోరాటం చేసినావు చూపెట్టు. ఎన్ని చేసినావు? ఇన్ జనరల్గా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటమే తప్ప ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రజల కోసం నిలబెత్తిన అంశాలు ఏం లేవు. సంపత్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అర్ధాంతరంగా అన్యాయంగా శాసనసభలకు వెళ్ళి మెడలు పట్టి బయటికి నూకుతుంటే బీయింగ్ అనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూసుకుంటా కూర్చున్నావు. నువ్వు ఏం చేసినావు? నువ్వు సొంతంగా నువ్వు పెద్దగా చేసింది ఏముంది? వేం నరేందర్ రెడ్డి గారికి ఏ పదవి లేదు, పార్టీలో కూడా పదవి లేదు. కానీ 2 పార్లమెంట్లకి, మహబూబ్నగర్ చెవేల అతిపెద్ద పార్లమెంట్లు, ఈ 2 పార్లమెంట్ల దాదాపు 14 అసెంబ్లీలు, ఇంతమందిని కోఆర్డినేట్ చేసిండు ఆయన. ఏ పదవి లేకున్నా రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్, సన్నిహితుడు అని చెప్పేసి ఈరోజు మరి ఆయనకి ఇచ్చిండని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మాట్లాడటానికి ఏముంటుంది మేడం, వానికి కాలేదు కాబట్టి మస్తు మాట్లాడతాడు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో చెప్పండి. 2 పార్లమెంటు జిల్లాలు ప్లస్ 2 పార్లమెంట్లు ప్లస్ వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించిండు. ఆయన తిన్న తిండేంది, తిరిగిన పెట్రోల్ డీజిల్ ఖర్చులేంది, ఆయన నిద్రపోని క్షణాలేంది, రాత్రులేంది, ఆలోచించిన క్షణాలు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి నాటి పిసిసి అధ్యక్షుడితో రాత్రులు సైతం కూర్చొని రాజకీయ వ్యూహాలు పన్నినటువంటి సమయానికి ఎవడు వెలగడతాడు? ఉట్టిగానే ఎవరు వేం నరేందర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళొచ్చినా నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు కదా, ఏం చేసినావు కాంగ్రెస్ పార్టీకి? నువ్వు పెద్దగా చేసింది ఏముంది చెప్పు ముందు కాంగ్రెస్ పార్టీకి. మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్కి నువ్వేం చేసినావు చెప్పు. అంటే మీరు అందరు ఇప్పుడు ఇన్నే గుడ్ బుక్స్లో ఉన్నారు ప్రజల దృష్టిలో మీరు అనుకుంటున్నారు. మైట్ బి నాట్ 100%. జీవితంలో భూమి మీద దేవుడు కూడా 100% కాదు మేడం. అందుకే తల్లిని, స్నేహితుల్ని ఇట్లా చాలామందిని సృష్టించిండు మన చుట్టూ. సాయం చేసినవాడు దేవుడు అని ఎందుకు అంటాం? దేవుడే సాయం చేయొచ్చు కదా. సో మొత్తానికైతే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పోవడం వల్ల మీ పార్టీకి అయితే నష్టం ఏం జరిగింది లేదని అంటారు? మాకేం నష్టం లేదు. ఒకవేళ ఆయన ఉండి నాకు ప్రధాన కార్యదర్శి పదవి కావాలి పార్టీలో అంటే రాత్రి కాదు, ఇట్లా అడిగిన వెంటనే సంతకం పెట్టి ఇచ్చేస్తుండే. మేము ఆయన చాలా పెద్దగా ఊహించుకున్నాం. నేను ఇప్పుడు ఉన్న మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాను. మరి దానికి మీరు ఏం చెప్తారో చూద్దాం. అడగండి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ వేసిండ్రు, అండ్ అట్లనే శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి. తను అన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాలు కూడా నేనే ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడితే శ్రీధర్ బాబు గారు వెంటనే మాట్లాడారు ఏంటంటే, ముఖ్యమంత్రి అనేది మీరు అనుకుంటేది కాదు, అధిష్టానం ఎవరినిస్తే వాళ్ళని అని చెప్పేసి ఒక క్వశ్చన్ అంటే. అండ్ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, మా నియోజకవర్గాలకి అస్సలు నిధులు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఆన్ రికార్డ్ అది ఇప్పటికి కూడా ఉన్నాయి మనకి. మరి ఎందుకు ఈ వ్యత్యాసం చూపెడుతున్నారు? తప్పేముంది మేడం? ఇప్పుడు ఆ 3 మంత్రుల్లో ఉన్న నియోజకవర్గాలకే పోతున్నాయి నిధులన్నీ, మరి మాకెందుకు ఇవ్వట్లే అని ఆయన క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు కదా, అక్కడ ఉన్న వాళ్ళే మాట్లాడలేదు. మేడం, మా నియోజకవర్గానికి డబ్బులు రావట్లేదని ఎక్కడ మాట్లాడిండు ఆయన? అసెంబ్లీలో మాట్లాడాడు. అంటే హీ స్పోకెన్ ఆన్ రైట్ ప్లాట్ఫామ్. అసెంబ్లీలో నువ్వు అడగాల్సింది నిధులే. కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ ప్లాట్ఫామ్లో కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. అందుకే మేమేం మాట్లాడలే. నిధులు కావాలని మీడియాతో మాట్లాడింటే తప్పు. కానీ శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా అడగాల్సిన ప్రశ్న ఏంటి? నాకు నిధులు కావాలి. అదేనా హక్కు, ఒక శాసనసభ్యుడి హక్కు అది. ఆ హక్కునైనా వినియోగించుకున్నాడు. శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? తప్పేమని అన్నారా? ముఖ్యమంత్రి గారు ఏమో నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, ఆయన కాన్ఫిడెంట్. దానికి ఈయనేమన్నారు? అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళు అవుతారు ముఖ్యమంత్రి అని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిండు. దాంట్లో తప్పేం లేదు అంటారు. తప్పేముంది? ఇప్పుడు అదే శాసనసభలో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, ఆ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానికే వెళ్తున్నాయి, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడ ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ రైట్ ప్లాట్ఫామ్ అంటున్నా మేడం. నేను అదే అంటున్నా. అరే, మా ఎమ్మెల్యే అయినా పక్క పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే శాసనసభ ప్లాట్ఫామ్ మీద అడగాల్సింది నిధుల గురించే.
నిధులు అడగకుండా రాజకీయం మాట్లాడడానికి అది రాజకీయ వేదిక కాదు. శాసనసభలో నిధుల గురించి మాట్లాడాలి. రాజగోపాల్ రెడ్డి గారు నిధులు అడగడంలో తప్పేం లేదు. సరే ఆయన ఏమన్నాడు, ఆ ముగ్గురు మంత్రులు నియోజకవర్గాలకు నిధులు ఎక్కువ వెళ్తున్నాయని అన్నాడు. ఇట్స్ ఓకే. ఏమంటుండే ఆయన? అల్టిమేట్గా పార్టీని ప్రభుత్వాన్ని ఏమంటలేడు. అల్టిమేట్గా ఆయన ఏమంటున్నాడు, మా మునుగోడు ప్రజలకు నిధులు ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నాడు. అదైనా హక్కు అడగడంలా. రాజగోపాల్ రెడ్డి గారు మరి తను కూడా పార్టీ మారుతున్నారు అనే ఒక వార్త కూడా బాగా గట్టిగా వినిపిస్తుంది. మరి దీని మీద మీరు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారడం వల్ల ఏం జరిగింది అనే దాన్ని గ్రౌండ్ రియాలిటీ ఆయన ఏందో తెలుసుకున్నాడు. సరే, ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఆశల్లో లేదంటే కొన్ని ఆ ప్రామిస్లల్లో కొన్ని ఫుల్ఫిల్ కాలేదేమో, దానికి డిలే జరుగుతుందేమో. ఆ విషయంలో కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలబడతాం. అందులో ఇబ్బంది ఏం లేదు. సరే, వారు ఏమంటారు, నాకు అప్పుడు మంత్రి పదవి ఇస్తాము అన్నారు అన్నదే కదా మీరు మీ అల్టిమేట్ క్వశ్చన్. ఆ విషయంలో కంప్లీట్ పార్టీ ఆయనకు అండగా నిలబడతాం. ఎందుకు అనే దానిపైన మన రాజ్యాంగం ఇంకా ఎవరం ప్రశ్న వేయలేము. అన్ని సామాజిక వర్గాలను క్రోడీకరించుకోవాలి. ఇప్పుడు రెడ్లకు ఇచ్చారనుకో, అన్ని రెడ్లకే ఇస్తున్నారు అంటారు. బీసీలకు ఇస్తే అన్ని బీసీలకే ఇస్తున్నారు, రెడ్లు ఏం పాపం చేసిరా అంటారు. సో ప్రశ్న అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్గా సానుభూతి ఉంది. కార్యకర్తలు, నాయకత్వం ఎప్పుడైనా అండగా నిలబడతాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పార్టీ అయితే చేంజ్ అవ్వరు అంటారు. అంటే ఆల్రెడీ ఒకసారి పోవడం వల్ల దానికి పర్యవసానాలు ఏందనేది ఒకసారి తెలుసుకున్నారు. సో నా వరకు రాజన్న హైలీ ఇంటలెక్చువల్. అన్ని విషయాలు కంటే తట్టు తలిగిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేసే వ్యక్తి కాదు. సో ఒకసారి అది కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనే కాదు. ఆ రోజు కేసీఆర్ గారిని దింపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న శక్తి సరిపోదు. బీజేపీ పార్టీ నేషనల్ ఉంది కాబట్టి ఏందో పెద్దగా చేసేస్తుంది అని ఉట్టిగా అనుకున్నాడు ఆయన. అనుకొని పోయిండు. సో నేను రాజకీయాల్లో రాజన్నకైనా ఇంకెవరికైనా సరే రాజకీయాలు అనుకోవాలంటే ఏముండవు మేడం, అన్నీ అడిగి తెలుసుకోవాలి. సో ఆ రోజు ఆయన అనుకొని పోయిండు. దానివల్ల పర్యవసానాలు ఏందనేది ఆయన గ్రహించిండు కాబట్టి మళ్ళా తప్పులు ఎవరు చేయరు. ఈసారి అంటే ఒక నల్గొండ జిల్లాలో ఒక స్థానం కోల్పోయినాము. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా మేమే కైవసం చేసుకుంటాం. రైట్ సార్. ఇప్పటివరకు ఇదంతా ఒక పార్ట్ అయితే, మొన్న మోదీ గారి సభలో చూసుకున్నట్టయితే నిజంగా అంటే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ ప్రజల నుంచి. ఇది నేను అడిగే క్వశ్చన్ కాదు, ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టూడియోలో ఉన్నా మేడం. మీరు మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి వెల్కమ్ టు స్టూడియో అంటారా నన్ను? నేను ఆఫీస్ బయట ఉన్నాను, స్టూడియో బయట ఉన్నాను అనుకోండి, రండి సార్ లోపలికి అని అంటారు. అంతే కదా, సింపుల్. అంటే ప్రజలకు బాగా అర్థం కానీ సరళమైన భాషలో చెప్తున్నా. నేను ఆల్రెడీ స్టూడియో లోపలికి వచ్చిన, మీ ముందు కూర్చున్న తర్వాత లోపలికి రండి అంటారా మీరు? లేదు, బయట ఉంటేనే లోపలికి రండి అంటారు కదా. సో ఇప్పుడు మోదీ గారు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నాడు? ఆవో మేరే సాత్ జోడో అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఈజ్ నాట్ విత్ మోడీ. మోడీ అనే రూమ్ బయట నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి బయట నిలబడిన రేవంత్ రెడ్డి గారిని లోపలికి రమ్మని అడుక్కుంటుండు మోడీ. అంటే బీజేపీలోకి రమ్మని ఇండైరెక్ట్ ఇన్వైట్ చేస్తున్నారు. డైరెక్ట్ గానే ఇన్వైట్ చేసిండు. ఆయన స్థాయిని తగ్గించుకొని చాలా కుసంస్కారిగా మాట్లాడిండు. ఆయన హోదాకి తగ్గట్టు మాట్లాడలేదు. ఒక 4th క్లాస్ ఫెలో మాట్లాడినాడు ప్రధాని గారు. ఎస్, ఒక 4th క్లాస్ ఫెలో మాట్లాడినాడు. ఐ స్టాండ్ బై దిస్ వర్డ్. ఎందుకు అంటే ఆదిలాబాద్కి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్కి పోయినప్పుడు పాయల్ శంకర్ గారు ఏం చేసిర్రు? మాకు అభివృద్ధి కావాలి, నిధులు కావాలని అడిగిండు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరు, నాతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగు, రోజు నా ఇంటి చుట్టూ తిరుగు అని చెప్పిండా? చాలా దార్శనికతని రాజనీతిని ప్రదర్శిస్తూ మా పాయల్ శంకర్ గారు కోరిన ప్రతి కోరికను కూడా నేను ఆమోదిస్తున్నా. ఇక్కడ ఒక యూనివర్సిటీని తీసుకొస్తా. ఆ యూనివర్సిటీ నా అభిప్రాయం మేరకు ఇంద్రవల్లిలో పెట్టుకోండి, కొమరం భీముడి పేరు పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఇంద్రవల్లి యూనివర్సిటీ అంటే ప్రపంచంలో కూడా మన పేరు మంచిగా వెళ్తుంది. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చడానికి నా శక్తికి మించిన ప్రయత్నం చేస్తా అని చెప్పిండే తప్ప పాయల్ శంకర్ గారిని రోజు నా ఇంటికి వచ్చి నాకు సలాం కొట్టు, నా చేతిలో చెయ్యి, నీ జేబులో నా చెయ్యి పెట్టడానికి అవకాశం ఏమైనా చెప్పిండా? సో కనీసం ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి జ్ఞానము, రాజనీతి, దార్శనికత ఒక ప్రధానమంత్రికి, అది కూడా 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉండి 44 ఇంచుల ఛాతీ, విశ్వగురువు, ప్రపంచ దేశాలందరికీ మిత్రుడు. రేవంత్ రెడ్డి ఏం కాదు కదా. రేవంత్ రెడ్డి ఇంత పెద్ద భారతదేశంలో ఆఫ్టర్ ఆల్ 29th స్టేట్ అయినటువంటి చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రము,
ఇన్ఫాంట్ బేబీ అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, ఇస్ నాట్ ఫస్ట్ సీఎం, సెకండ్ సీఎం, జస్ట్ 2 years ఆఫ్ టెన్యూర్. నీ ఎక్స్పీరియన్స్ ముందర, నీ స్థాయి ముందర రేవంత్ రెడ్డి గారి స్థాయి చిన్నదే కదా. మరి ఈయనకు ఉన్నటువంటి జ్ఞానం నీకు లేకపోతే నిన్ను ఇక 4th క్లాస్ అనకపోతే 1st క్లాస్ అంటారా? సో ఇది ఆన్ రికార్డ్ అవుతుంది సార్. మీరు ఆన్ ఎయిర్ చెప్తున్నా నేను. నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటట్టు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఏంది? నీతి ఆయోగ్ నువ్వేగా తీసుకొని వచ్చినావు. నీతి ఆయోగ్లో నువ్వు చెప్పినటువంటి ప్రప్రథమైనటువంటి పాయింట్ ఏంటి? ఫెడరల్ స్ఫూర్తిగా రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కలిసి పనిచేయాలని నువ్వే రాపించినావు కదా రాజ్యాంగం అన్నది. మరి ఈరోజు వచ్చి మేరే సత్ జోడో అంటే మన్మోహన్ సింగ్ గారు నిధులు ఇచ్చినట్టు మీరు కూడా నాకు ఇవ్వండి అన్న మాటకి అట్లా ఇస్తే సరిపోదు అన్నావు కదా. అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంది? నాట్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్, క్వాంటిటీ ఆఫ్ రూపీ, వాల్యూ ఆఫ్ రూపీ. 1000 కోట్లు ఇస్తే నేను కూడా 1000 కోట్లు ఇస్తా అంటే ఆ రోజు డాలర్ రూపీ ఎంత? 65 రూపాయలు. ఈరోజు డాలర్ రూపీ ఎంత? 95 రూపాయలు. నువ్వు కౌంట్ ఆఫ్ రూపీని చూడొద్దు, వాల్యూ ఆఫ్ రూపీని చూడాలి. నీకు నిధులు ఇచ్చినప్పుడు ఇదే మన్మోహన్ సింగ్ గారు ఆవో మేరే సత్ జోడో అన్నాడా? నువ్వు అడిగిన నిధులు ఇచ్చిండు. ఎట్లా అంటావు నువ్వు ఒక ముఖ్యమంత్రిని, అది కూడా అపోజిషన్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆవో మేరే సత్ జోడో అంటే దాని అర్థం ఏంది? కొంచెం చెప్పేది ఉండే నువ్వు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దానికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అది మీకు తెలుసో లేదో అప్పటి వరకు నాకు తెలియదు, కానీ అప్పటికి చాలా వరకు ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అది చేరే ఉంటుంది. కానీ అయినా కూడా ఆ సభలో ఆ వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ బండి సంజయ్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ విషయం అప్పటికి అయిపోయింది. అయినా కూడా ఎప్పుడైతే అది వచ్చిందో, ఎప్పుడైతే అది పోలీసుల వరకు వెళ్ళిందో, ఎప్పుడైతే అది పోక్సో కేసు అని తెలిసిందో, అయినా కూడా ఎందుకు అవ్వలేదు? ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి? దాని మీద మాట్లాడడం ఏంటి? ఇప్పుడు ఒక విషయం మేడం, అక్కడ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని గౌరవప్రదంగా మన రాష్ట్రానికి వచ్చిన అతిథికి పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇచ్చి పంపించాల్సిన బాధ్యత మనది. ముఖ్యమంత్రి గారు పక్కన బండి సంజయ్ గారు కూర్చున్నారు అని అంటే పోక్సో యాక్ట్ నిందితుడి తండ్రిగా కూర్చోలే, ఒక కేంద్ర సహాయ మంత్రిగా కూర్చున్నాడు బండి సంజయ్ గారు. అండ్ మోర్ ఓవర్ ఎవరు పక్కన కూర్చోవాలి, ఎవరెవరు వేదిక పైన కూర్చోవాలనడానికి ఆ ప్రోగ్రాంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం కాదు, యూనియన్ గవర్నమెంట్ పిఎంఓ డిసైడ్ చేస్తుంది. సో ఈ ప్రశ్న అడగాల్సింది, ఉత్పన్నమయ్యేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాదు, పిఎంఓ దగ్గర ఉత్పన్నమవుతుంది. పిఎంఓని అడగాలి క్వశ్చన్. ఒక పోక్సో యాక్ట్ కింద నిందితుడు ఉన్నటువంటి తండ్రిని ఎట్లా మీరు ప్రధానమంత్రితోని వేదికను పంచిన్రు, ఆ స్టేజ్ పైన మీరు ఎట్లా కూర్చోబెట్టినరు అని పిఎంఓని అడగాలి. రెండో ప్రశ్న, ఇంత పెద్ద కేసు 17 సంవత్సరాల అమ్మాయి వేధింపుల కేసులా, అంటే తన కొడుకును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఎట్లా నువ్వు మంత్రివర్గంలో ఉంచుకున్నావని ప్రధానమంత్రిని అడగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఏం సంబంధం లేదు. అది పార్టీ ప్రోగ్రాం కాదు, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగిన ప్రోగ్రాం కాదు. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేషన్ చేసింది అంతే. అంటే ఏర్పాట్లు మాత్రమే పర్యవేక్షణ చేసింది. మన దగ్గరకు వచ్చింది కాబట్టి మన స్టాఫ్ వాళ్ళంతా పర్యవేక్షణ చేశారు. కంప్లీట్గా ఆ అథారిటీ కానీ ఆ కంట్రోల్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, పిఎంఓ చేతిలో ఉంటుంది. ఎవరు లోపలికి రావాలి, ఎవరు బయట నిలబడాలి, ఎవరు స్టేజ్ మీద ఉండాలి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ఎక్కడ నిలబడి మాట్లాడాలి, అన్నీ కూడా పిఎంఓ చూసుకుంటుంది, ఎస్పీజీ చూసుకుంటుంది. రైట్. అంటే ఇక్కడ ఏమంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు భగీరథని కాపాడడానికే ఇంత జాప్యం చేసిండ్రు. అదే సామాన్యుడికైతే ఇంత టైం ఇచ్చేవాళ్ళ, సామాన్యునైతే ఎక్కడున్నా కూడా పట్టుకునేవాళ్ళు. కేంద్ర మంత్రి కాబట్టి ఈరోజు ఆయనని కాపాడడానికి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక సత్సంబంధం, స్నేహపూర్త సంబంధం ఉంది కాబట్టి ఆయనని ఎట్లయినా కూడా పక్కకి రప్పించాలనే ఇవన్నీ చేసిన సెక్షన్స్ కూడా చాలా అంటే కేసు డీలా పడిపోయేలాంటి సెక్షన్స్ పెట్టింది, కానీ అసలైన గట్టి సెక్షన్స్ పెట్టలేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్ ఇక్కడ ఏంటంటే, అంటే సామాన్యులు ఒక క్లీనర్ మీద ఇట్లాంటిది వస్తేనేమో వెంటనే ఎన్కౌంటర్ చేసిండ్రు. మరి ఇట్లాంటి పెద్దోళ్ళు ఇట్లాంటివి వస్తే మాత్రం కనీసం వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటలేరు పోలీసులు అని చెప్పేసి ప్రజల నుంచి గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఉన్నది మరి మీ ప్రభుత్వమే ఉన్నది, మరి దీని మీద ఏంటి సార్ మీ స్పందన ఏంటి అసలు? మేడం, ఎన్కౌంటర్ మీద నా ప్రశ్న కూడా గింతే. లారీ కేసులో మోనికా రెడ్డిని
కేసులా ఎన్కౌంటర్ చేసినంత ఈజీగా ఎందుకు 9 మంది పసిపిల్లల్ని ఒక బాయిలో పడేసిన వ్యక్తిని ఎందుకు మీరు ఎన్కౌంటర్ చేయలేదనేది నా ప్రశ్న కూడా. ఎన్కౌంటర్ అనేది తప్పు. ఫస్ట్ థింగ్, ఎన్కౌంటర్ చేయడానికి నీకు హక్కు లేదు. ఆ నలుగురు మోనికా రెడ్డిని అత్యాచారం చేసిండొచ్చు, ఇంకొకటి చేసిండొచ్చు. చంపడానికి నీకు హక్కు లేదు. వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి దేశ చట్ట ప్రకారం. సో ఎన్కౌంటర్ని నేనైతే సపోర్ట్ చేయను. బియాండ్ ద పార్టీస్ ఏవైనా సరే ఎన్కౌంటర్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. ఆ విషయంలో నేను కూడా ప్రశ్న అడుగుతా. ఆ విషయంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అండ్ తర్వాత ఈ సెక్షన్లు డీలా పడేలాగంటే పోక్సో యాక్ట్ అనే చట్టం ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది. దాని కింద సెక్షన్లు ఎన్ని రాసినా ది ఫస్ట్ ప్రైమరీ కేసు ఏంది పోక్సో. ఇంకా అంతేగా దాని కింద సెక్షన్లు అన్నీ తర్వాత వాదిస్తారు. ముందు పెట్టిన సెక్షనే ఇంపార్టెంట్. ఇప్పుడు భగీరథని ఏమేమి సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ రాసిరని మాట్లాడుతున్నారా, పోక్సో అని మాట్లాడుతున్నారా? అంతే ఇక కంప్లీట్గా అంతే. ఇక ఆ పోక్సో కిందనే విచారణ ప్రప్రథమంగా జరుగుతుంది. అయితే కేసు పెట్టిన వాళ్ళు ఎవరు? యూనియన్ గవర్నమెంట్ పెట్టిందా? తెలంగాణ గవర్నమెంటే పెట్టింది కదా. ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి? అన్ని విషయాలు మాట్లాడరు. కొన్ని పనులు, అవర్ వర్డ్స్ విల్ నాట్ స్పీక్ ఎవ్రీ టైమ్, అవర్ డీడ్స్ విల్ స్పీక్ సమ్ టైమ్స్. సో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రయారిటీస్ అనేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి ఇక్కడ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనే పూర్తి సమాచారాన్ని ఆయన దగ్గర పెట్టుకొని ప్రధానమంత్రి గారితో సమావేశం అయిపోయిన తెల్లారే డీజీపీ గారిని క్వశ్చన్ చేసిండు. ఏమని, ఎందుకు ఇంత డిలే జరుగుతుంది కేసులా అని. నేను మాట్లాడాలంటే అన్నీ వచ్చి మీడియా ముందు మాట్లాడరు. కొన్ని ఆఫీస్లో మాట్లాడేటుంటాయి, కొన్ని డెస్క్లో మాట్లాడేటుంటాయి. అది ఆల్రెడీ న్యూస్లో వచ్చింది. కానీ దీనికన్నా ముందే అది ఒక అమ్మాయికి సంబంధించిన ఇష్యూ కదా, ఒక మైనర్ బాలిక ఇష్యూ. అమ్మాయికి సంబంధించిన ఇష్యూలా అతి పెద్ద నేరం చేస్తున్నారు ఈరోజు మీడియాను కూడా. నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. గతంలో ఒక అమ్మాయికి విషయం ఏదైనా కేసు వస్తే ఆ అమ్మాయి ఫేస్ని బ్లర్ చేసి రిలీజ్ చేసేటోళ్ళు. ఈరోజు కొన్ని మీడియా ఛానల్ అని చెప్పుకుంటున్నటువంటి యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేటర్స్ కంప్లీట్గా అమ్మాయి ఫేస్నే రివీల్ చేసేసారు. దాన్ని మళ్ళా బూస్టింగ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. స్క్రీన్లు పెట్టుకొని ఇగో ఇట్లుంటుంది, ఇగో ఇట్లా జరిగింది జూమ్ చేసి చూపిస్తున్నారు. ఏమనాలి వాళ్ళని? మమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు, బాగానే ఉంది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కానీ మేము ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రశ్న అడుగుతున్నా. నిన్నే నేను అడుగుతున్నా, స్క్రీన్ మీద అమ్మాయి ఫేస్ జూమ్ చేసి చూపెట్టమని నీకు చెప్పినోడేవాడు? యాక్చువల్ అట్లా చేస్తే ఆల్రెడీ శిక్షలు ఉన్నాయి. అట్లా చేయొద్దని కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఏ మీడియా అయినా కూడా చెయ్యొద్దు, అట్లా తప్పు. ఇప్పుడు జర్నలిజానికే మచ్చ తెస్తున్నారు కదా మీరు. ప్రశ్న అడిగేటోళ్ళు ప్రశ్న ఎట్లా అడగాలనో కూడా తెలియదు. సో చాలామంది ఏంటంటే మాట్లాడాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు, అవసరం లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ నాయకుడి పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు డిఫెండ్ ఎవరు చేయాలి? ఆ పార్టీ అధికార ప్రతినిధులు చేయాలి. అధికార ప్రతినిధులు మాకేం సంబంధం లేదని చెప్పి ఆ రాష్ట్ర అధ్యక్షుడేమో అది వాళ్ళ కుటుంబ వ్యవహారము, దీనికి పార్టీకి ఏం సంబంధం లేదని అఫీషియల్గా చెప్పేసిండు. పార్టీ నోరు మూసుకొని ఉంది. సంబంధం లేని వాళ్ళు వచ్చేసి వాళ్ళు వకాలత్ తీసుకొని మాట్లాడుతున్నారు. భగీరథ్ ఏం తప్పలేదు, ఆయన చిన్న పిల్లాడు, అమాయకుడు, 24 ఏళ్ళ చిన్న పిల్లగాడు అన్న అని కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని స్టేజ్ మీద మాట్లాడతాడు. 24 ఏళ్ళ చిన్న పిల్లగాడు హోటల్ రూమ్లలో అమ్మాయిలతో ఏం పని? మా ఇంట్లో అయితే చెంపలు అలగొడతాం. మా ఇంట్లో నాకు ఆల్మోస్ట్ 28 ఇయర్స్ వచ్చే వరకు నేను అమ్మాయిలతో మాట్లాడితే మా అమ్మ చీపిరి కట్ట తిరిగేసి కొడుతుండే. ఏం పని నీకు అమ్మాయిలతో అని. 24 ఏళ్ళ పిల్లగాడు హోటల్ రూమ్లో బెడ్ మీద కూర్చొని ఎవరో అమ్మాయితో గోరుముద్దలు తినిపించుకుంటుంటే తండ్రిగా నువ్వు చెంపలు అలగొట్టద్దా? బెల్ట్ తిరిగేదాకా తప్పరియాలి. అది వదిలేసి నా కొడుకు చిన్న పిల్లగాడని కన్నీళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు మిస్సింగ్ కేసు పెట్టిన ఎందుకు మిస్ అవుతాడు మేడం? చిన్న పిల్లగాడు ఏమన్నా ఎందుకు మిస్ అవుతాడు? కనిపించట్లేదు. సాటి విద్యార్థులను చెంపలు వలగొట్టినోడు, కాలుతో మోకాళ్ళతో దన్నినోడు, చిన్న విషయానికి మందు తాగాలి అని చెప్పేసి వాడిని చెంపలు వలగొట్టిన అంత స్థాయి ఉన్నాడు. ఏడిపోతాడు? పోతుంటే నీ చుట్టూ ఉన్నటువంటి నీ చుట్టూన్నది కేంద్రం నుంచి ఉన్నటువంటి భద్రతా బలగాలే కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే నీ మిస్ అంటే ఇప్పుడు నీకు మాత్రమే భద్రత కల్పించరు వాళ్ళు, కుటుంబం మొత్తానికి భద్రత కల్పిస్తారు. అంటే ఇక్కడ కేంద్ర భద్రతా బలగాలు కూడా ఫెయిల్ అయినాయనే చెప్పాలి. ఇప్పుడు కేంద్రం గురించి కన్నా ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో
గతంలో కంటే ఇప్పుడు క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీదే అట్లనే చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. మేడం ఇంతకుముందు ఏంటంటే కేసులు ఫైల్ కాకపోతుండే, కేసులే ఫైల్ కాకపోతుండే, అసలు ఈ డ్రగ్స్ కేసు అయినా కూడా క్రైమ్ కేసెస్ అయినా కూడా ఫైల్ అవ్వకపోతుండే. పోలీస్ స్టేషన్కి కేసు రాగానే అక్రాస్ ద టేబుల్ కూర్చొని అక్కడనే సెటిల్మెంట్ చేసుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతుండే. సో ఇప్పుడు కేసు ఫైల్ అవుతుంది. సో మీకు ఏం కనిపిస్తుంది అంటే క్రైమ్ రేట్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు కేసే ఫైల్ కాకపోతుండే కాబట్టి క్రైమ్ రేట్ లేదు అని అనిపిస్తుండే. ఎప్పుడన్నా చూసిరా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనను డ్రగ్స్ కేసుల పూర్తి సాక్ష్యాధారాలతో పట్టుకొని అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడన్నా చూసినరా? మేము చేసి చూపించినాం కదా మేడం. ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు. 2016 అక్టోబర్ నెల గచ్చిబౌలి స్టేడియంలో మీరు ఏం చేస్తారు? మామూలుగా స్టేడియంలో కార్యకలాపాలు ఏంటి? స్పోర్ట్స్ కదా. అట్లాంటి స్పోర్ట్స్ ఏరియాలో గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో వీళ్ళు సెన్సేషన్ అనే ప్రోగ్రామ్ చేసిర్రు. సెన్సేషన్ అని ప్రోగ్రామ్ చేస్తే ఆ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే, నన్ను నా సహచర కార్యవర్గాన్ని అరెస్ట్ చేస్తే మమ్మల్ని అందరిని విడిపినికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సెన్సేషన్ కార్యక్రమం ఏం తెలుసా? 50,000 నుంచి 1,75,000 వరకు ఎంట్రీ ఫీజులు. స్లాబ్స్ 50,000 కడితే ఒకలాగా సప్లై చేస్తారు. 1,75,000 కడితే బాత్ టబ్, షవర్, ప్రైవేట్ రూము, అమ్మాయి అబ్బాయి. ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించారు గచ్చిబౌలిలా. ఎవరి గవర్నమెంట్లా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో. ఇక్కడ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్. పొద్దున్న లేస్తే దేశం ధర్మం అని మాట్లాడిన వాళ్ళు ఇట్లాంటి దానికి పర్మిషన్లు ఇప్పించారు. దాన్ని కోఆర్డినేట్ చేసింది బీజేపీ నాయకులే. అక్కడి నుంచి ఈరోజు ఎక్కడైనా సరే డ్రగ్స్ అంటే ఒక్కొక్కరికి ఇట్లా చెమటలు పడుతున్నాయి. అవును, దొరుకుతున్నాయి కదా. వచ్చినట్టే పట్టుకుంటున్నాం మేము. అంటే దాని అర్థం ఏంది? దొరుకుతున్నాయి అంటే దాని అర్థం ఏంది? ఉన్నటువంటి ఈ క్రిమి కీటకాలను పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయడం వల్ల ఇవన్నీ దొరుకుతున్నాయి. వాటిని మేమే దాచిపెడతలేము. ప్రజలకు, మీడియాకి ఎక్స్పోజ్ చేస్తున్నాం వాళ్ళని. గతంలోనేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరుతోని క్రైమ్ జరిగింది అనుకోండి, ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, అలాని తీసుకొచ్చి కేసు పెట్టకుండా ఎక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి, ఇక మరి ఆయన కొట్టినా ఈయన ఇట్లా అంటుండు, మరి ఏంది చెప్పు, సెటిల్మెంట్ ఏంది, ఆయనకి ఎంత ఇస్తావు, సెటిల్మెంట్ చేసినా నాకెంత ఇస్తావు, కేసే లేదు ఈడ. అంటే అక్కడే పోలీసుల మధ్యలో వాళ్ళే సెటిల్ చేసేసి పోలీసులు అనొచ్చు, రాజకీయ నాయకులు అనొచ్చు, మీడియాలో ఉన్నటువంటి కొంతమంది అనొచ్చు, లాబీస్టులు అనొచ్చు, ఎవరినన్నా అనొచ్చు. నేను పోలీసులే చేసిరని వాళ్ళని నిందించా. ఎండ్ ఆఫ్ ది డే అక్రాస్ ద టేబుల్ సెటిల్మెంట్లు అయినాయి అని చెప్తున్నా. దాంట్లో పాత్ర ఎవరిదైనా కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. 100% చేస్తారు. ఏదైనా సరే క్రైమ్ జరిగిందంటే పట్టుకొస్తారు, కేసు పెడుతురు, కోర్టుకు పంపిస్తారు, రిమాండ్ చేస్తారు, కోర్టులో ప్రజెంట్ చేస్తున్నారు. ఇక జడ్జి ఏం చేస్తున్నాడో ఇక జడ్జికి, ఆ కోర్టుకి, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే తెలియాలి. ఇక ఇక్కడ మాత్రమే మీరు కరెక్ట్గా ఉన్నారు. అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కరెక్ట్గా ఉంది. నేను ఏమంటాను, మైట్ బి ఆర్ నాట్ 100% కరెక్ట్గా ఉన్నారంటే స్కేల్ పెట్టి గీతలు గీస్తే లేకపోయి ఉండొచ్చు, అక్కడక్కడ వంకలు ఉండిండొచ్చు, కాదనేది మనమేమో. కానీ ఉన్న కాడ సరిగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నా. ఉన్న కాడ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు రైతుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది. రుణమాఫీ చేసినందుక? రుణమాఫీ ఎక్కడ చేసిండ్రు మీరు? మొత్తం ఎకరం చొప్పున చేస్తున్నారు కానీ పూర్తిగా అయితే చేయలేదు కదా. మొన్న కూడా చూసుకుంటే ఒక ఎకరానికి 6,000 పడినాయి. అవునా కదా? మీరు వేరు మేడం, రుణమాఫీ వేరు, రైతు భరోసా వేరు. రుణమాఫీ అనేది ఎన్ని చెప్పిండ్రు? 2 లక్షలు చెప్పిండు. ఎంత మందికి చేసిండ్రు మీరు? ఎట్ ఏ టైం 2 లక్షలు చేసినాం. అర్హులైన ప్రతి ఒక్కరికి చేసినాం. టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళకు కూడా చేసినాం. టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళకు కూడా ఆఫ్టర్ 6 months ఆ కరెక్షన్స్ అన్నీ చేసి బ్యాంకులో ఉన్న లూపోల్స్ అన్నిటిని కూడా ఆధార్ సరిగ్గా లింక్ అవ్వకపోవడము, ఇవన్నీ ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు కావు ఇవి. టెక్నికల్ ఇష్యూస్ అంటారు. టెక్నికల్ ఇష్యూస్ అంటే ఎవరి వల్ల? అది కాదు, మన సిస్టంలో ఉన్న తప్పులు అవి. మన సిస్టంలో ఉన్న తప్పులు. నువ్వు ఆపరేటర్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే కనీసం ఒక పేరు సరిగ్గా రాయనోడికి ఆపరేటర్గా పాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేసింది. ఇప్పుడు నా పేరు ఉంది మేడం, కార్తిక్, KARTHIK అని రాయాలి, KARTHICK అని రాసిండు. నేను కార్తిక్. సో ఒక పేరును సరిగ్గా అంటే సింపుల్ కార్తిక్ అనే పేరును కూడా పూర్తిగా సరిగ్గా రాయనోడు కంప్యూటర్ ఆపరేటర్ అయ్యిండు. అండ్ 100 ఎకరాల ఆసామికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యిండు. అట్లాంటి వాళ్ళని పాత ప్రభుత్వము నియామకాలు చేసిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఉన్న టెక్నికల్ అంశాల వల్ల ఆగిపోయిన రుణమాఫీని కూడా
6 నెలలు కావచ్చు, 7 నెలలు కావచ్చు, కొన్ని చోట్ల 8 నెలలు కూడా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. వాళ్ళకి రుణమాఫీ చేసినాం. చేయలేదు అని అంటే నేను ఆధారాలు పట్టుకొస్తా. ఎవరు వస్తారు అంటే చర్చకు, నేను ఓపెన్ ఛాలెంజ్. మరి రైతు భరోసా గురించి రైతు భరోసా మేడం, రైతు భరోసా కూడా కాంప్లైంట్ ఏంది అంటే రావట్లేదు అన్నది కాంప్లైంట్ కాదు. ఈ నెల రావాల్సింది నెక్స్ట్ నెలకు వస్తుంది అన్నది కాంప్లైంట్. అంటే వాళ్ళకి ఒక 5 ఎకరాలు ఉంటే ఎకరానికి మీరు 12,000 అని చెప్పిండ్రు. అవును, 12,000 కాస్త 6,000 ఎట్లా ఇస్తున్నారు? 6,000 ప్లస్ 6,000 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు. 2 సార్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ నుంచి వాళ్ళు అట్లా చెప్పలేదు కదా, మీరు చెప్పలేదు కదా, మొత్తం ఒకటేసారి మీరు పే చేస్తా అన్నారు. కాదు అట్లా కాదు. ఏ సీజన్, ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ వేసిండ్రా మీరు? మొన్న చూసుకున్నట్టయితే 6,000 లాగా వేసిండ్రు. అవును, అంతే కదా మేడం. సంవత్సరానికి 2 సార్లు వేస్తాం. నరేంద్ర మోడీ గారు కూడా ఏడాదికి 3 సార్లు వేస్తారు, ఒకేసారి వేయరు. మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అట్లా వేయాలి? ఇప్పుడు మీరు 5 ఎకరాల వరకు వేస్తున్నాం మేడం. 5 ఎకరాల వాళ్ళకి వేయాలి, వేస్తలేరు కదా. ఇప్పుడు వాళ్ళు చేసేది అది 9,000 కోట్లు వేసింది కదే. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే మనమే వెళ్దాం సార్. ఇప్పుడు మనం ఒక రోజు పెట్టుకుందాం ఎంత మందికి రైతు భరోసా వచ్చిందో ఒక్కసారి మనం దీని మీద ప్రోగ్రామ్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లం ఏమైతుంది తెలుసా? ఫస్ట్ మనము 1 ఎకరా ఉన్న వాళ్ళకి వేస్తున్నాం. ఫస్ట్ 1 ఎకరా ఉన్న వాళ్ళని కంప్లీట్ చేసుకుంటున్నాం. సో 1 ఎకరా ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేయగానే ఈ మిగతా 2-3 ఎకరాలు 2 to 5 acres ఉన్నారు కదా, మాకు రాలేదు అన్న వార్తనే బయటకు వస్తుంది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి నాకు వచ్చింది అని ఎవరు చెప్తలేరు. ఇది అర్థం కాని సరళమైన భాషలో సరే సినిమాలో ఒక సన్నివేశం చెప్తా. ఇప్పుడు పుష్ప సినిమా అందరం చూసినాం కదా. పుష్ప 1లా నువ్వు అప్పున్నావు అమ్మా అని చెప్పి వాడి ఇంటి ముందరకు గొడవ చేస్తాడు. తర్వాత హీరో వచ్చేసి వాళ్ళకి అప్పు ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమడుగుతాడు, రేషన్ షాప్ కాడ అంతమంది ఉండే వాళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది అంటే వాడిని ఒక్కొక్క ఇంటికి తీసుకుపోయి చెప్పిస్తాడు. వీళ్ళు అప్పు తీర్చేసారు. ఇప్పుడు అట్లా మనం ఇక్కడ చేయలేం కదా. సో వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు అనేసరికి ఈరోజు మీడియా అని చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ వీడియో అంటే కంటెంట్ క్రియేటర్స్ అది ఛానలా తెలియదు, మైకా తెలియదు, ఏం తెలియదు. కెమెరా ఆన్ చేస్తారు, వచ్చిందా అంటే రాలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని తీసుకొచ్చి మీరు వ్యూవర్షిప్ చేసుకుంటున్నారు. కానీ వానికి వచ్చిన తర్వాత అమ్మ మరి మొన్న రాలేదన్నావు కదా, ఇప్పటికైనా వచ్చిందా రాలేదని ఎవరు ప్రశ్న అడుగుతలేడు మళ్ళీ పోయి. నేను సింపుల్గా మీడియాలో క్వశ్చన్ అడుగుతా. ఖచ్చితంగా దీని మీదనే మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ 100% ఏ విలేజ్ కైనా పోదాం, మనము ఏ విలేజ్ కైనా పోదాం. నేను వస్తా చర్చకు, నేను సిద్ధము. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను బాధ్యత తీసుకుంటా. డెఫినెట్గా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఏంటి టెక్నికల్ రీజన్ అనేది నా స్థాయికి శక్తికి మించి వాళ్ళకి సాయం చేయడానికి నేను నిలబడతా ఆ సమస్యకు. సో ఈరోజు మీడియా అనే వ్యవస్థను కూడా ప్రశ్న వేయాలి. ఎందుకు అంటే ఎంతమంది సోకాల్డ్ జర్నలిస్టులం అంటున్నటువంటి వాళ్ళు ఈడ సమస్య ఉంది అని రిపోర్ట్ చేసిన తర్వాత ఈ సమస్య తీరలేదా క్రాస్ చెక్ చేయట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఆ రోజు సమస్య వచ్చింది, వాట్సాప్లో ఏదో వీడియో వచ్చేసింది, దానిపైన వీడియో చేసేసేయాలి, ముఖ్యమంత్రి పైన ఏదో అనేసేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో అనేసేయాలి, నెక్స్ట్ డే ఇంకో కంటెంట్. మళ్ళా ఎంతమంది జర్నలిస్టులు ఉన్న ఒక సమస్యని ఫాలో అప్ చేసి సమస్య తీరిందా లేదా అని ఎంతమంది చెప్తున్నారు చెప్పండి. చాలామంది ఈరోజు స్క్రీన్లు పెట్టుకొని రోజు పొద్దున్నే మేము పెద్ద జర్నలిస్టులం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతున్నా, మీరు నా మీద ఏమన్నా రాసుకోండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకు కట్టలేదు? అంటే దీని మీద కూడా చాలా మంది అంటే నీటి నిపుణులు చాలా మంది ఏంటంటే కేసీఆర్ చేసిన పనే కరెక్ట్ అని ఎవరైనా ముందరికి తీసుకురండి మేడం. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసింది కరెక్ట్ అని నీటి నిపుణులు అనేటోళ్ళు ఎవరో సోకాల్డ్ వాళ్ళు నా ముందర, నేనైతే నీటి నిపుణుల కాదు, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, నాకు ఉన్నటువంటి జ్ఞానం వరకు పరిమితమైంది. వాళ్ళు ఎక్స్పర్ట్ అంటున్నారు కదా, నా డౌట్లు ఏందో అడుగుతా, నేను నా క్వశ్చన్స్ అడుగుతా. మీరు వేదికను మీరే హోస్ట్ చేయండి, ఇంకో చేరేసి కూర్చోబెట్టండి, నాకున్నటువంటి అనుమానాలను అడుగుతా, నివృత్తి చేయమనండి, సాల్గా అంతే. నిపుణులైనటువంటి చాలామంది రిటైర్డ్ ఆఫీసర్సు ఈరోజు కూడా బల్లగొత్తి చెప్తారు, కాళేశ్వరం ఇస్ అనే ఫెయిల్డ్ ప్రాజెక్ట్, అది ఆడ కట్టే ప్రాజెక్టే కాదు, ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఆ ప్లేస్ కూడా అనువైంది కాదు అని చెప్తారు. కానీ మొన్న చూసుకున్నట్టయితే 5 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రం మాత్రమే గెలిచింది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది ఒకటే రాష్ట్రం కదా. అంటే రేవంత్ రెడ్డి గారు వెళ్తేనే గెలుస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రచారం లేకపోతే ఆయన స్టార్ అట్లుంది, రేవంత్ రెడ్డి గారి స్టార్ అట్లుంది, ఆయన మ్యాన్ అట్లుంది. రేవంత్ రెడ్డి గారిది మాత్రమే నడుస్తుంది కానీ నిజంగా కాంగ్రెస్ కి అంత బలం లేదంటారు ప్రజలు. కాంగ్రెస్ ని నమ్ముతలేరు, రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు అంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరువేరా?
మీరు అన్న అట్లనే ఉన్నది కదా ఇప్పుడు వేరే మేడం- రాష్ట్రాలకు వెళ్ళలేదు, కేరళకి మాత్రం వెళ్ళింది, కేరళ గెలిచిండ్రు అని అంటే మరి అవును, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారిని నమ్మినట్టే కదా, కాంగ్రెస్ నమ్మనట్టే కదా. అరే రేవంత్ రెడ్డి ఎవరు, కాంగ్రెస్ ఎవరు? మళ్ళా ఈడ ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిరా? కాంగ్రెస్ పార్టీకే ఇచ్చారు కదా. సో మిగతా ఇక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ గెలిచింది అంటారు మీరు. ఆయన స్టార్ అట్లుంది. ఇప్పుడు కొంతమందికి కొన్ని టైమ్స్ ఉంటాయి మేడం, ఏ చెప్పినట్టు జరుగుతుంది. అంటే ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం అన్న ఇప్పుడు రకంగా. రేవంత్ రెడ్డి గారి టైం స్టార్ చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ఇది. ఆయన ఒక మంచి బంగారు నిధిలాగా ఉన్నాడు. అంటే బంగారు నిధి అంటే అదృష్ట నిధిలాగా ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోట సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీస్ కూడా ఇస్తుంది. మంచిదే కదా. మన తెలంగాణ బిడ్డ మనోడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్థాయిలో ఒక పార్టీలో దేశ స్థాయిలో ఎదుగుతున్నప్పుడు మనందరం ఆయనకు ఇంకా సపోర్ట్ చేసి ఆయనకి ఇంకా ముందుకు నడిపియాలి. కానీ వెనుకకెళ్ళి గుంజుతే ఏమవుతుంది? అందరూ సపోర్ట్ చేసారు కాబట్టి గుజరాత్లో ఉండాల్సిన ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. అందరూ సపోర్ట్ చేస్తే మంచిగా పై స్థాయికి పోతాం మనందరము. అంటే రేపు రేవంత్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేస్తే ప్రధాని చెప్పలేము. ఎవరైనా ఏమన్నా కావచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా ఏమైనా కావచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరన్నా కలగన్నారా? కాలే. ప్రధానమంత్రి పివి నరసింహారావు అవుతాడని ఎవరు కలగన్నారా? కాలే. మల్లికార్జున ఖర్గే ఏఐసిసికి అధ్యక్షుడు అవుతాడు ఒక ఎస్సీకి సంబంధించిన ఆయన అని ఎవరన్నా కలగన్నారా? అవ్వలే. సో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య దేశము, ప్రజాస్వామ్య పార్టీ, ఎవరైనా జరగవచ్చు. రాహుల్ గాంధీ గారు నేను అవ్వను, ఖర్గే గారిని చేయండి, ఖర్గే గారిని చేస్తారా, శశి థరూర్ని చేస్తారా, కార్యకర్తలు మీరే నిర్ణయించుకోండి అని వదిలేసిండు. మేమందరం మీడనే హైదరాబాద్ నాంపల్లి రోజ్ గార్డెన్లో తీర్మానం చేసి సంతకాలు పెట్టి ఇంత పెద్ద కాగితాలు పంపించినాము. రాహుల్ గాంధీ గారు మీరే ఏఐసిసి అధ్యక్షులు ఉండాలని. ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తితోని గో ఫర్ ఎలక్షన్ అండ్ ఎలక్ట్ యువర్ లీడర్ అన్నాడు. మరి ఎవరైనా ఏమైనా కావచ్చు. సో మొత్తానికైతే రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి గారి హవా నడుస్తుంది అంటారు. రేవంత్ రెడ్డి గారి పక్కన ప్రజలు ఇంకా నిల్చొని ఉన్నారని అంటారు. 100% ఇంకొక 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రి అంటారు. 100%. సో చూద్దాం సార్, మరి ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో మనకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించడానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.